రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ముఖ్యంగా మనకు ఏ పైరులో అయినా సరే ఎక్కువగా కనిపించేది, ఎక్కువగా ఆశించేది పచ్చపురుగు. ఈ పచ్చపురుగు పత్తి, మిరప, అన్ని రకాల కూరగాయల పంటలలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పచ్చపురుగును నివారించాలంటే కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇది అంత సులభంగా చనిపోయే పురుగు కాదు. కాబట్టి దీనిని నివారించేటప్పుడు కరెక్ట్గా మనము ఏ టెక్నికల్నైతే మనము స్ప్రే చేస్తే, ఎటువంటి పురుగు మందును మనం స్ప్రే చేస్తే ఈ పచ్చపురుగు కంట్రోల్ అవుతుందో దానిని మాత్రమే సెలెక్టివ్గా మనం స్ప్రే చేసామంటే దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఏ పైరునైనా పచ్చపురుగు ఆశించినప్పుడు స్పైనోసాడ్ అనే టెక్నికల్ ఉంది. ఈ స్పైనోసాడ్ని స్ప్రే చేయడం వలన పచ్చపురుగు దాదాపుగా కంట్రోల్ అయిపోతుంది. దీనికి కూడా అంటే ఈ స్పైనోసాడ్కి కూడా పచ్చపురుగు కంట్రోల్ అవనప్పుడు మనకు క్లోరాంత్రానిలిప్రోల్ అనే ఒక టెక్నికల్ ఉంది, రైనాక్సిఫిర్. దీనిని స్ప్రే చేయడం వలన పచ్చపురుగు దాదాపుగా నిర్మూలించబడుతుంది. కానీ ఏ పురుగు మందునైనా స్ప్రే చేసేటప్పుడు మీరు 10,000 ppm అంటే 10,000 ppm ఉండే వేప నూనెని మీరు కలిపి స్ప్రే చేస్తూ వెళ్ళండి. సో దాని వలన తదుపరి పురుగు ఆశించకుండా మొక్కలలో కొంచెం నిరోధించే శక్తి పెరుగుతుంది. కాబట్టి మనము పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు లేదా దోమ మందులు స్ప్రే చేసేటప్పుడు మనము ఈ వేప నూనెని 10,000 ppm ఉండే వేప నూనెని కలిపి మనము స్ప్రే చేయడం వలన దాదాపుగా పురుగు ఎక్కువగా నిరోధించబడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో పురుగు ఆశించడానికి అవరోధంగా ఉంటుంది ఈ వేప నూనె కలిపి చేయడం వల్ల. సో ఈ విధంగా మనము పచ్చపురుగుని స్పైనోసాడ్ లేదా క్లోరాంత్రానిలిప్రోల్ వీటితో మనము కంట్రోల్ చేయవచ్చు.